జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, ప్రియమైన మా మిత్రుడు ముషం సీనన్న తన అమూల్యమైన యంగ్ జర్నలిస్ట్ గట్టిగా చప్పట్లతో నేను ఒక 1 మినిట్లో పూర్తి చేస్తాను. ఓకే. అయితే మందకృష్ణన్న గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. మందకృష్ణన్న నేను జర్నలిస్ట్ కాకముందుకు ఒకసారి అన్న ఒక స్ట్రెచ్చర్ లాంటిది ఒకటి పట్టుకొని ఇట్లా నడుస్తూ ఉంటాడు 4 దానికి సంబంధించి. ఏమైంది అన్నకు మరి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ పక్కన ఒకరిని అడుగుతా. నాకు తెలిసి అది విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ అనుకుంటా. ఒక ప్లేస్లో అన్న కనబడితే మరి ఇంత ఇబ్బంది పడుకుంటే ఎందుకు వచ్చిందంటే, ఈరోజు నాకు 2000 రూపాయల నుంచి వెళ్ళి 3000 అయిందంటే ఆడ కనబడే దేవుడు అని చెప్పేసి ఒక వికలాంగుడు అక్కడ కూర్చొని ఉంటాడు. నా దగ్గర ఇంకా వీడియో కూడా ఉన్నట్టుంది. సేమ్ ఒక కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ తరం మొత్తం కూడా బాగుపడుతుంది. ఇప్పుడు 2001లో ఇంతసేపు దొరవల్లని చెప్పిండు. ఆ ఫలాలను నేను అనుభవించుకునే పోయినా నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇంకా నాలాంటి వాళ్ళు చాలామంది అనుభవించాల్సి ఉండే. దాదాపు 23 సంవత్సరాలుగా ఆ ఫలాలు ఒకవేళ వచ్చినట్టు ఏది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా చాలామంది కొడుకులో బిడ్డలో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చదువుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్తో ముందుకు పోయో ప్రభుత్వ ఉద్యోగులు అయ్యేటోళ్ళు ఈరోజు ఒక్కో స్థాయిలో ఉండేవాళ్ళు. మన ముందు తరం కూడా ఇట్లా ఉండొద్దు అనేటువంటి ఒక లక్ష్యంతో ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయినందుకు ముందుగా మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఇక్కడే మీ సక్సెస్ అనేది కనబడతా ఉంది. పార్లమెంట్లో మీ సక్సెస్ ఎక్కడైతే కనబడిందో అది ఇంకొంచెం ముందుకెళ్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఒప్పుకున్నారు కాబట్టి, ఇక్కడి నుంచే రోల్ మోడల్ అవుతుందని చెప్పుకున్నారు కాబట్టి, మరి వెనకాల నుంచి ఏం చేస్తున్నారో తెలియదు కానీ వెనకాల మరి వాళ్ళే చేపిస్తున్నారు అని చెప్పేసి కొన్ని మాటలు అయితే వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మందకృష్ణన్న నాయకత్వంలో ఈ 2025 సంవత్సరంలోనే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి అయితే నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. దాంతోపాటుగా మన కుటుంబాలలోకి వెళ్ళి కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ ఫలాలతోని మన తరాలన్నీ కూడా ముందు తరాలు బాగుపడతాయని చెప్పేసి కూడా అనుకుంటున్నా. ముఖ్యంగా మందకృష్ణన్నకు ఒక విషయం చెప్తాను. నేను మందకృష్ణన్నకు ఎంతో ఓపిక అంటే, ఒక సందర్భంలో నేను ఇంటర్వ్యూ చేయడానికి నిలబడితే నా ముందట ఒక 15 మంది దానికి దాదాపు బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి సమయంలో 15 మంది దానికి నిలబడి ఉంటారు. ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటాడు. 2 గంటలు దాటుతుంది, 3 గంటలు దాటుతుంది, 3:30 గంటలు దాటుతుంది. అది నాకు గుర్తు. ఇంకా అది సోమాజిగూడ ప్రెస్ క్లబ్బో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంకో ప్రెస్ క్లబ్బో. ఆ ప్రెస్ క్లబ్లో 3:30 గంటల పాటు నీళ్లు తాగకుండా ఏకతాటిగా ఆయన కుటుంబం కోసం కాదు, ఆయన ఇంటి కోసం కాదు, ఆయన భార్య పిల్లల కోసం అంతకన్నా కాదు, కేవలం నా జాతి అనేటువంటి ఒకే ఒక కారణంతో ఆ గొంతు నుంచి ఖచ్చితంగా ఎంతో కొంతమందికి బయటికి పోవాలనేటువంటి ఉద్దేశంతో ఇదే గొట్టాల ముందట, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, ఇదే గొట్టాల ముందట ఎన్నో స్పీచెస్ ఇస్తూ, ఉపన్యాసాలు ఇస్తూ, ఇంటర్వ్యూలు ఇస్తూ మొత్తానికి ఒక కొలిక్ అయితే వచ్చారు. 99% సక్సెస్ అయ్యారు. 1% ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల్లోనే ఉంది. ఇది అయిపోయిందంటే ఫిబ్రవరి 7 తర్వాత అసలు మాదిగా ఉద్యమం ఏంటనేది ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. కాబట్టి అందరూ నా ఉద్యమం అనుకోండి. మొన్న జరిగినటువంటి పరేడ్ గ్రౌండ్ ఉద్యమం అది పైసల ఉద్యమం. ఖచ్చితంగా మీరు చేసే ఉద్యమము ఇది మీ కడుపు మంట యుద్ధము, మీ కడుపు బయటికి పెట్టేటువంటి ఉద్యమం. కాబట్టి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారనేటువంటి ఒక నమ్మకం అయితే మాకుంది. ఖచ్చితంగా మీడియా తరపు నుంచి తప్పకుండా సపోర్ట్ దొరుకుతుంది అనేటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని కూడా మీకు ఇస్తూ